నాకు 1990లో అండి 89లో ఫస్ట్ జనవరి నుంచి సీనియర్ ఇండియాలో వచ్చినాను. 90లో ఒక వరల్డ్ కప్ ఏషియన్ గేమ్స్ ఉండేది. దానికన్నా 2 months బిఫోర్ నాకు గ్రాయిన్ ఇంజురీ. మాకెప్పుడు యాంకిల్ నీ గ్రాయిన్ బ్యాక్ అవుతుంది అండి ఇంజురీస్, ఎందుకంటే బెండ్ అయ్యి ఆడతాం కదా. ఇక నాకు గ్రాయిన్ ఇంజురీ ఎందుకంటే అండి మేము ఇక్కడ ప్రాక్టీస్ చేసేవాళ్ళం మార్నింగ్ 2 hours ఈవినింగ్ 2 hours హాస్టల్లో. అక్కడ ఇండియన్ టీం పోయేసరికి ఆస్ట్రోటఫ్లో మార్నింగ్ 3 hours మళ్ళీ మధ్యాహ్నం 12 to 1 hour మళ్ళీ ఈవినింగ్ 3 hours 7 hours ప్రాక్టీస్ చేసేవారు. నా అంత హార్డ్ వర్క్ చేసేసరికి నాకు గ్రాయిన్ ఇంజరీ వచ్చిందండి. గ్రాయిన్ ఇంజరీ వచ్చేసరికి ఇక నేను రన్నింగ్ చేయలేకపోతాను, జంపింగ్లే. ఇక కోచ్ అన్నారు ముఖేష్ వద్దులే, యూపీ అతను ఆర్పి సింగ్ ఉన్నాడు కదా, హీ విల్ కంటిన్యూ, నీ పొజిషన్లో ఆడతాడని. ఇక నేను అక్కడనే ఉండేసి, ఎందుకంటే మన ఇండియాలో స్పోర్ట్స్ మెడిసిన్ చాలా తక్కువ అండి. ఇక బెంగళూరులో ఒకటి ఉంది, పటియాలలో ఒకటి ఉంది, ఎన్ఐఎస్ సెంటర్స్. ఇక అక్కడ నుండి ఇంజురీ చేసేసుకుని సార్ అప్పుడు జూనియర్ టీం రష్యాకి వెళ్ళలేదండి. ఎప్పుడు కల్చరల్ ఎక్స్చేంజ్ అనేసి మన హాకీ టీం ఎప్పుడు రష్యా ఇయర్లీ వన్స్ ఒక జూనియర్ టీం వెళ్ళేది కల్చరల్ ఎక్స్చేంజ్. ఇక నేనేం చేశానంటే అప్పుడు కోచ్ అన్నాడు ముఖేష్ ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ నువ్వు కూడా నీది కూడా 19 years కదా, ఆ జూనియర్ టీం మెంబర్ యాజ్ ఎ క్యాప్టెన్గా వెళ్ళాలంటే టీకే సార్ అనేసి. ఇప్పుడు ఎట్లయినా వరల్డ్ కప్ నేను డ్రాప్ అయిపోయినాను 1990 లాహోర్ వరల్డ్ కప్. డ్రాప్ అవ్వగానే ముఖేష్ వాడు కంటిన్యూ 1 month నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాడు, మళ్ళీ నువ్వు వచ్చి లాస్ట్ 15 daysలో నువ్వు మళ్ళీ ఇండియన్ టీం అంటే లేదు, నువ్వు జూనియర్ ఇండియన్ టీం రష్యా వెళ్ళాలంటే టీకేని వెళ్ళాను. అక్కడ రష్యాలండి పోయేసరికి మేము ఇక వాకింగ్ చేస్తే దగ్గరనే అనమాట గ్రౌండ్. ఇక ప్రాక్టీస్ చేసేటప్పుడు నాకు ఒక కెమిస్ట్ కనిపించింది మెడికల్ షాప్. నేను అక్కడ డాక్టర్ పోయి ఐ గాట్ గ్రాయిన్ పెయిన్ ఇక్కడ ఉందని, అక్కడ ఓన్లీ షాప్ కీపర్ని అన్నాను. ఇంత పత్తిలో 12 tablets ఇచ్చినాడు అండి చిన్నగా. అది వేసుకునేసరికైనా నాకు 2 daysలో గ్రాయిన్ పెయిన్ అయిపోయింది. అక్కడ పెయిన్ కిల్లర్ అనుకుంటా, పెయిన్ గ్రాయిన్ పెయిన్ అన్నాను. అదొక పెయిన్ అని రష్యా అయినాక అదొకటి పెయిన్ ఒకటి ఉందే, హెవీ డోస్ ఇచ్చిండు, పెయిన్ తగ్గిపోయింది. ఇక 4-5 ప్యాకెట్స్ అక్కడ నుంచి రష్యా నుంచి తెచ్చుకోవడం, ఎవరికైనా పెయిన్ ఉంటే యూస్ చేయనేసి చెప్పాడు. ఎందుకంటే అండి మన దగ్గర అంత స్పోర్ట్స్ మెడిసిన్ లేనందుకు ఇండియాలో ఇప్పుడు మీరు అక్కడ ఇండియాలో ఏదైనా ఇండియన్ క్యాంప్ తీసుకోండి, పోయేసరికి అంటే చాలా ఇంజురీస్ వస్తాయండి. బ్యాడ్మింటన్ అయినా కూడా, జంపింగ్స్, ఫుట్బాల్ అయినా కూడా, హాకీలో అయినా కూడా ఆ ఇంజురీస్ వస్తే అది మన ఇండియాలో స్పోర్ట్స్ మెడిసినే లేదండి. అంటే ఇప్పటికీ లేదండి, ఇప్పుడు కూడా లేదండి. ఏదో కొంచెం ఉంటారు, ఏమైనా ఉంటే కొంచెం ప్రాబ్లం ఏంటంటే ఆపరేషన్ అంటారు. ఆపరేషన్ చేసేసరికి లిగమెంట్ చేసేసరికి వాడు 2-3 months లక్ ఉంటే వాడు ఫోకస్ పెట్టి కొంచెం చేసినంటే ఆడతాడు, లేకపోతే అక్కడ నుంచి ఇంజురీస్ అంటే సర్జరీస్ అనుకున్న మోస్ట్ ఆఫ్ ది క్రికెటర్స్ అలా బీసీసీఐ స్పాన్సర్ చేస్తుంది. సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా, జర్మనీ అక్కడ పోయి చేసుకుంటారు.